గురుగారు ఈ డిసెంబర్ 4న దత్త జయంతి ప్లస్ పౌర్ణమి ఒకే రోజు వచ్చాయి కదా! అసలు ఆ రోజు చేయవలసిన పూజా విధానాలేంటి? అసలు విశిష్టత ఏంటి దాని యొక్క? బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటిది దత్తరూపం. శ్రీ దత్తాత్రేయ శరణమమ్మ, శ్రీ దత్త శరణమమ్మ. ఈ నామం చాలు మనకి. సర్మ పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైన నామం శ్రీ దత్త శరణమమ్మ. ఈ దత్తుల్లో 3 రూపాలు, అంటే 3 రూపాలు అంటే త్రితత్వము అంటారు. అంటే ఓకే. కామ క్రోధ మోహం. అర్థాన్ని తప్పకుండా వస్తుంది, కష్టపడే వరకైనా వస్తుంది. కామము, మోహము, క్రోధం, ఈ మూడింటిని కనుక మనం వదిలేస్తే అర్థం అదే వస్తుంది. అర్థం అంటే ఏమిటి? జీవిత పరమార్థం. ఈ తత్వాన్ని బోధించేదే దత్త చరిత్ర, దత్త పౌర్ణమి. దత్తుడు పౌర్ణమి రోజు ఆయన వచ్చినటువంటి, అంటే ఆవిర్భావం జరిగినటువంటి రోజు, ఆయన అవతారాన్ని మనకి చూపించినటువంటి దివ్యమైనటువంటి రోజు. అది ఈ పౌర్ణమి రోజున ఎక్కువగా పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ దత్త పౌర్ణమి మనం ఈరోజు చేసుకునే అవకాశం. అందులో ఆయన మనలో ఉండేటువంటి అనేక రకమైన కామ దహనాన్ని, అంటే మనటువంటి అనేక రకాల కోరికల ఉత్సుకతని నాశనం చేస్తాడు. ఓకే. అంటే మరి ఎటువంటి కోరికలు ఎట్లా స్వామి, బతికేది ఎట్లా? మరి కోరికలు కలగాలి కదా. కామం అంటే కోరిక, లేకపోతే మనకి నేను ఈ సంపాదన కోరిక ఉంటేనే కదా ముందుకెళ్తామంటే అర్థమైన కోరికలు నెరవేరుస్తాడు. ఓకే. అంటే చెడు కామతత్వాన్ని, కామం అంటే ఇక్కడ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ అటాచ్మెంట్ ఆఫ్ ది పీపుల్, అది కాదు కామం అంటే. కాబట్టి కోరిక అని అర్థం. అంటే దుష్కోరిక, దుష్ట కామము, కామ్యము, దాన్ని తొలగించేవాడు దత్తుడు. అటువంటి దత్తావతార రూపంలో మనం ఈ రోజున పౌర్ణమి విశేషం. అందులో మనకి గురు యొక్క వారం రావడం, అంటే గురువారం రోజున ఇది రావడం అనేది విశేషమైనటువంటి రోజు. అఫ్ కోర్స్ మనకి ఇది దత్త పౌర్ణమి రోజునే, ఈ పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి రోజునే దత్తాత్రేయ జయంతి ఉంటుంది. దాని పౌర్ణమికి కానీ ఈరోజు గురువారంతో కూడినటువంటి పౌర్ణమి, ఈరోజు నక్షత్ర విశేషమైనటువంటి యోగం బాగా కనబడుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క దత్త జయంతి రోజున మనం విశేషమైనటువంటి పూజాధికాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఏం చేయాలంటే, మీరందరూ కూడా ఈ ఆవులని, గోవులని, పశువులని, పక్షులని, ప్రకృతిని పూజించాలి. చెట్లు నాటాలి. ఇక్కడ మనం ఇది చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ యొక్క దత్తుడు వృక్షంలో ఉంటాడు, రావి చెట్లో ఉంటాడు, మర్రి చెట్లో ఉంటాడు, అలాగే మనకి ఉసిరి చెట్లో ఉంటాడు, తర్వాత బిల్వంలో ఉంటాడు, తర్వాత జమ్మి చెట్లో ఉంటాడు. ఏ రూపం సరే ఈ యొక్క పంచ వృక్షాల్లో ఆయన ఉంటాడు, ఆయన రూపం ఉంటుంది. కాబట్టి అటువంటి వృక్షాన్ని, అంటే మనకి ఏమిటి పరోక్షంగా చెప్తుందంటే, వృక్షము పెంచడం అంటే ఇప్పుడు మనం మొక్కలుగా పెడితే మర్రి మొక్కనో లేకపోతే మర్రి విత్తనాలు ఆడితే, రావి విత్తనాలు ఆడితే మహావృక్షాలై మనకి ప్రపంచ మానవాళికి ఉపయోగపడే అర్థం అంత నిగూఢ అర్థం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం వృక్షాలు నాటాలి, సాధు జంతువుని పూజించాలి. అందుకే దత్తాత్రేయ స్వామికి, దత్తుడికి కుక్క, అలాగే మనకి నెమలి, తర్వాత మనకి హంసలు, తర్వాత మనకి గోవు, ఇవన్నీ ఆ చుట్టూ ఉంటాయి. ఎక్కువగా గోవు కనబడుతుంది, భైరవుడు కుక్క కనబడుతుంది. ఈ రెండిటి అర్థం ఏంటంటే, ఈ నందీశ్వరుడు, గోవు ఒక రకం. అంటే నందీశ్వరుడు శివుడికి వాహనంగాను, అలాగే బ్రహ్మకి హంస వాహనంగాను, ఆయనకి హంస వాహనంగాను, మరియు ఆయనకి ఉన్నటువంటి పద్మవాహనం, పద్మనాభుడు ఆయన, ఆ వాహనం కాను. అలాగే మనకి విష్ణుమూర్తికి గరుడ వాహనంగా పక్షి. ఈ ముగ్గురి వాహనమైనటువంటి పశుపక్షాలను మనం పూజించేది. అంటే భౌతికమైనటువంటి, ఇందాక మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం, పంచభూతాత్మిక తత్వం ఏంటంటే ఏ భూతాలు అంటే ఇవి, అంటే భూత దయ అంటే ఇది. అంటే భూదయ అంటే ఏదో దేవుడి దయ, దయ్యం దయ కాదు. ఇక్కడ భూతదయ అంటే ప్రకృతి పశువులకి, పక్షులకి మనం దయ చూపడమే భూతదయ. ఒక మూగ జీవాలని ప్రేమించడమే భూతదయ. అటువంటి భూత సంబంధించినటువంటి వ్యక్తుల్ని పూజించి, ఆ శక్తుల్ని పూజించి మనం, అంటే ఆ యొక్క పశుపక్షాలను పూజించి దత్తుడి అనుగ్రహాన్ని పొందుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం. ఇక్కడ చాలా మంది చేసేంటంటే గాన్గాపురం వెళ్ళాలా, లేదా ఇంకేదైనా మనకి పాదగయ, ఇక్కడ గయకి వెళ్ళాలా, ఏది మన పిఠాపురం నుండి గయ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలా, లేదా ఇంకేదైనా గయా క్షేత్రానికి వెళ్ళాలా. మనకి సోలాపూర్లో కొల్హాపూర్ అమ్మవారి దేవుళ్ళు కూడా గయా సంబంధించినటువంటి స్వామి దత్తుడి అక్కడ పీఠం కూడా ఉంది ఒకటి, అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అక్కర్లేదు, నువ్వున్న చోటనే మీ ఇంట్లోనే దత్తుని పూజ చేయొచ్చు. అదే భూతదయ. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దత్తుడు ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ మన పక్కన కూడా మనకి దత్తాత్రేయుడు ఉంటాడు. ఆయన తలుచుకున్న ప్రతి చోట భగవంతుడు, ఆ దత్తుడు ఉంటాడు. అదొక్కటే విశ్వాసం, మనకి విశ్వాసం కాదు, నిజం కూడా. కాబట్టి ఎక్కడైతే ఆయన తలుచుకున్నామో నీ కార్యసిద్ధి కానీ, వ్యవహార లాభం కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 3 ముఖాలతో విరాజిల్లుతున్నటువంటి, యాక్చువల్గా 3 ముఖాలు కాదు, ఆయన 6 ముఖాలు. ఇక్కడ బ్రహ్మగారు 4 ముఖాలు ఉంటాయిగా, చతుర్ముఖ బ్రహ్మ, శివుడిది ఒక ముఖం, విష్ణుడు ఒక ముఖం, 6 ముఖాలతో ఉంటాడు ఆయన. కానీ మనకు కనబడేది 3 ముఖాలు. అంటే బ్రహ్మగారి ముందర ముఖం, శివుడు విష్ణుమూర్తితో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి ఈ శివకేశవ బ్రహ్మగారి ముఖాలతో వర్ధిల్లుతున్నటువంటి, అంటే విరాజిల్లుతున్నటువంటి దత్తుడిని మనము పంచామృతులు పూజించాలి. ఆ తదుపరి స్వామివారికి పంచగవ్య ప్రాస, అంటే పంచగవ్యాలతో, అంటే స్నానం ఆచరించి, తర్వాత శుద్ధోదక జలంతో స్నానం ఆచరింపజేసి, స్వామివారికి నామము, విభూతి, చందనముతో అలంకరింపజేసి, పట్టు వస్త్రం, అంటే గంధపు రంగునటువంటి పట్టు వస్త్రాన్ని అలంకరింపజేసి, ఆయనకి ధూపం, ముఖ్యంగా సాంబ్రాణి ధూపం ఆయనకి ఇష్టం.
సాంబ్రాణి ధూపం దత్తుడికి చాలా ఇష్టం. అది చేసేసి పంచభక్ష పర్వాణాలు స్వామి అందరికీ చేతనవుద్దా, అందరికి పెడతారా? ఇప్పుడు మరి పూడి గుడిసెలో ఉండేవాడు ఉంటాడు, వాడేం పెట్టాలి? బెల్లం ముక్క పెడతారు. బెల్లం ముక్క పెడతారు తప్పకుండా. అది అద్భుతమైనటువంటి ఆయనకి ప్రసాదంగా ఆయన స్వీకరిస్తాడు. ఆ బెల్లం ముక్కతో తీసుకున్నటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు, మనకి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు దత్తుడు. కాబట్టి ఆ దత్తుడిని మనం పూజించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి 4వ తేదీ అంటే మన డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజున ప్రాతకాలం లేవాలి. మనం లేస్తూనే దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవాలి. లేవడమే శ్రీ దత్త శరణమ్మ అనుకుంటూ లేవాలి మనం. అలా లేస్తూ ఆ స్వామిని మనం పూజించుకుంటూ తప్పకుండా మనం ఈ రోజున మేడి చెట్టు కూడా పూజ చేయాలి. ఇందాక మనం రావి చెట్టు, మర్రి చెట్టు అనుకున్నాం కదా, ఈరోజు మేడి వృక్షం, ఔదుంబర వృక్షం అని చాలా ఇష్టం ఎవరికి? దత్తుడికి. ఔదుంబర చెట్టు కిందనే ఆయన ఎక్కువ ధ్యానం చేసుకున్నాడు. ఆ చెట్టుని ఎవరైతే పూజిస్తున్నారో, ఆ చెట్టు కింద కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నారో వారికి అద్భుతమైనటువంటి చైతన్య సిద్ధి, ఆనందకరమైనటువంటి జీవనము, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధ్యాన నిమగ్నంలో ఎక్కువగా ఉంటే దత్తుని స్మరణ, ఎక్కడైతే మనం ఈ యొక్క మేడి చెట్టు కింద కూర్చొని, ఔదుంబర వృక్షం కింద కూర్చొని మనం ధ్యానం చేసుకుంటున్నామో వారికి తప్పకుండా నీకున్నటువంటి కష్టాలు, దానికంటే మించింది చర్మ సంబంధ అనారోగ్యాలు తొలగిపోతాయి. ఔదుంబర చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్న వారికి చర్మ సంబంధ అనారోగ్యాలు తొలగిపోయి అనుకూల ఆరోగ్య ప్రాప్తి, మానసిక ప్రాణశక్తి బాగా ఉంటుంది. దానివల్ల దత్తాత్రేయ అనుగ్రహంతో మనం ఏదైతే మీరు కోరుకుంటున్నారో ధర్మబద్ధమైంది సుమ, అది తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. మంచి ప్రయోజనం. మరి వాళ్ళ దగ్గరలో ఆ చెట్టు లేకపోతే ఏం చేయాలంటారు గురువు? ఇవాళ రేపు మేడి చెట్టు చాలా ఉన్నాయి నాన్న. దాదాపుగా ప్రతి దేవాలయంలో ఉంది, ప్రతి చోట మేడి చెట్టు కనపడుతుంది. అంటే ప్రతి చోట కూడా మేడి చెట్టు కనబడుతుంటాయి. అదే అంటారు. లేకపోతే ఇందాక చెప్పుకున్నాం కదా, రావి, జువ్వి, మర్రి, ఏ చెట్టు కిందనే కూర్చోవచ్చు నువ్వు. అంటే ఒక్కొక్క రూపంలో కృష్ణుడు వటవృక్షం. అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? వటపత్ర సాయి. ఆయన చాలా మంది అనుకుంటారు సాయి అంటే అదేదో మీ షిరిడి సాయి అంటారు. లేదండి, అదంతా పొరపాటు. అది సాయి అంటే కృష్ణుని అర్థం. వటపత్ర సాయి అంటే వటపత్రంలో శయనించిన అర్థం. అది కృష్ణుని పేరు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆయన కలపకండి, ఆయన ఎవరినో కలిపేసి ఇక్కడ కలపకండి. కాబట్టి ఇక్కడ షాయి అనేటువంటి నామానికి కృష్ణుని అర్థం. అది రావి చెట్టు కింద మనం పూజ చేస్తే సాక్షాత్తుగా దత్తుని పూజించినట్టే. మర్రి చెట్టు కింద కానీ, జమ్మి చెట్టు కింద కానీ, ఉసిరి చెట్టు కింద కానీ, అంటే విష్ణు స్వరూపాలు ఇవన్నీ, శివస్వరూపాలు ఇవన్నీ కూడా, బిల్వం చెట్టు కింద కానీ, తులసి చెట్టు కింద కానీ, అంటే తులసి చెట్టు ప్రదక్షిణలో అక్కడ దగ్గరలో కూర్చొని చేసిన దత్తుడి అనుగ్రహం ఉంటుంది. వీలైతే మేడి చెట్టు కింద కూర్చొని మీరు పూజ చేసుకోండి, ధ్యానం చేసుకోండి. పూజ అంటే మళ్ళీ ఏదో అక్కడ మంటలు పెట్టి పసుపు కుంకుమలు వేసేసి గట్టి గట్టి పూజలు చదవకల్లా ధ్యానమే ప్రధానమైంది. దత్తుడి పూజ అంటే ధ్యానం. ఎంత ప్రశాంతంగా ధ్యానం. అలాగే దత్తుడి పూజ అంటే మరొకటి ఉందండి, అన్నదానం. ఎవరికైతే మీరు ఆ రోజు అన్నదానం చేస్తారో వారు పరమ ప్రపూజ్యమైనటువంటి దత్తుడికి పాత్రలు అవుతారు. అసలు దానం ఆ రోజు చాలా విశేషమైంది. నీకున్నంతలో ఒక 10%, 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు దానం చేయి. నువ్వు అన్నం తింటున్నావు, నీ అన్నంలో సగ భాగం ఒకరికి అన్నం పెట్టేసి, నువ్వు పెట్టుకున్న పల్లెల్లోంచి అయినా సరే సగం అన్నం తీసి సగం పప్పు తీసి వారికి ఎవరో ఒకరికి పెట్టొచ్చిన తర్వాత ఒక్కరికైనా సరే కాసిందని సరే పెట్టండి. అది కూడా లేదండి నాకుంది ఒక బుక్ అండి, మా అమ్మగారు బాక్స్ అయితే అన్నం పెట్టారండి, 4 మెతుకులు తీసి కాకికి పెట్టండి, 4 మెతుకులు కాకికి పెట్టండి, నో ప్రాబ్లం. అది కూడా దత్తుడి అనుగ్రహాన్ని పొందుకో. ఇక్కడ సనాతన ధర్మంలో అమ్మ, నువ్వు ఇది చేయి అది చేయంటే నీ దగ్గర డబ్బు ఉంది, 1 కోటి రూపాయలు ఉన్నాయి, 10 లక్షలు ఖర్చు పెట్టు. 100 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఖర్చు పెట్టు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 1 పైసే ఖర్చు పెట్టు. 1 పైసే కూడా లేదు, ధ్యానం చేయి. నీకు అందరూ బాగుండాలి, మనందరం లోకల్లో సుఖంగా ఉండాలి. ఇది దత్తతత్వం. ఇది దత్తాతత్వం ఏంటంటే దత్తాత్రేయుడిది ఒకరికి మేలు కలగడానికి ధ్యానం చేయి. ఎంత ధ్యానం చేయగలిగితే అంత చైతన్యాన్ని నీకు ఇస్తాడు. ఏదైతే నువ్వు లేదనుకుంటున్నావో, ఏదైతే ధర్మబద్ధంగా నాకు రాలేదనుకుంటున్నావో అది నీకు తప్పకుండా అందజేసే శక్తి దత్తాత్రేయుడికి ఉంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి దత్తాత్రేయ స్వామి రోజున ఎంత మీరు ఉదయం 1 అరగంట, మధ్యాహ్నం 1 అరగంట, ఆఫీస్లో ఉంటారుగా ఒక 10 నిమిషాలు జస్ట్ టేక్ ఎ మెడిటేషన్. మీరు మెడిటేషన్ చేయండి. అది చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి, నాకు రిలాక్స్గా ఉందంటారా లేదంటారా ఆలోచించండి. అలా మేము మెడిటేట్ చేయడం, సాయంత్రం మెడిటేషన్ చేయడం, ఏదన్నా ఒక దేవాలయానికి, విష్ణు దేవాలయానికి, శివాలయానికి, ఒక గణపతి దేవాలయానికి ఎక్కడైనా సరే వెళ్ళి ఆ అక్కడ ఏ గుళ్ళైనా సరే మీరు కూర్చొని దత్తుడిని నామస్మరణ చేయండి. 3 ముఖాలైనటువంటి దత్తుడిని నామస్మరణ చేయండి. అద్భుతమైనటువంటి దత్త అనుగ్రహం మీ సొంతం అవుతుంది. ఈ పౌర్ణమి రోజున సాయంకాలం పూట మనకి చంద్రుడికి తప్పకుండా ఒక గిన్నెలో ఆవు పాలతో పాయసం చేసి చంద్రుడు వెన్నెల్లో పెట్టండి, పౌర్ణమి వెన్నెల్లో పెట్టండి. గుర్తుపెట్టుకుని ఎవరైతే బల్ల తప్పకుండా చేయండి. ఈ సాయంకాలం పూట అంటే 7-7:30 ప్రాంతంలో వేడివేడి పాయసాన్ని, ఆవు పాలతో చేసినటువంటి బెల్లపు అన్నం పాయసాన్ని మీరు చంద్రుడి నీడలో పెట్టి ఒక అరగంట సేపు ఉంచి చంద్రుడి అష్టోత్తరాలు చదువుకొని, చంద్రుడికి ఒక నూలు పోగు అంటే ఇలాంటి ఒక కండువ కానీ చీర కానీ మీ చున్నిక ఉంటుంది కదా, కాసి ఇట్లా పోగు తెంపేసి చంద్రుడికి ఇట్లా వదిలిపెట్టేసి నమస్కారం చేసుకొని ఆ పాల పాయసాన్ని తినండి. ముఖ్యంగా తినాల్సింది నూతన దంపతులు.
మీకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగ్యత ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం, మంచి వరుడు కానీ మంచి వధువు కానీ దొరికే అవకాశం ఉంటుంది. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఆచరించండి. దానివల్ల మీకు నష్టమా, మూఢనమ్మకమా? ఒక పాయసాన్ని చంద్రుడు పెడుతున్నావు, చంద్రుడు సాక్షాత్ కనపడుతున్నాడుగా, నివేదన చేయండి. ఆ ప్రసాదాన్ని అరగంట తర్వాత శుభ్రంగా తినండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితం ఉంటుంది. ప్రత్యేక పూజా సమయం అంటూ ఏమైనా ఉందా గురుగారు? ఏం లేదమ్మా, ఇప్పుడు అదే అన్నట్టు దత్తుడికి ఎక్కడైనా పూజ చేయడానికి ఒక రాయిని చూసి, ఒక రాయిని పోతూ ఒక రాయి దొరికింది, శుభ్రం కడిగి అక్కడ పెట్టుకొని అది దత్తరూపంగా ధ్యానం చేసుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మనసులో ధ్యానం చేసుకోవచ్చు. అక్షతలు వేసాను, పసుపు వేసాను, కుంకుమ వేసాను, అష్టోత్తరం వేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. దెన్ అది విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత, రాయిని పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం. ఎలా ఉన్నాడు దత్తుడు? 3 ముఖాలు ఉన్నాయి, పక్కన గోవు ఉంది, ఆ పక్కన కుక్క ఉంది, స్వామివారి త్రిశూలం ఉంది, కమండలం ఉంది, రుద్రాక్ష ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ధ్యానం. ధ్యానం లేవుంది, ఏమి తలుచుకోకండి, వదిలేయండి. ధ్యానం అంతే. శ్రీ దత్త శరణమమ, శ్రీ దత్త శరణమమ అనుకుంటుండండి. మీరేదైతే కోరిక అనుకుంటారో ఆ కోరికనే భగవంతుడి అనుగ్రహంతో నెరవేరుతుంది. అది ఈ అన్నం, పాయసం ఇవేం కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన పెట్టవలసింది? స్వామివారికి పదార్థాలన్నీ ప్రత్యేకంగా లేదమ్మా. స్వామివారికి ఇది పెట్టాలని లేదు. ఆయనకి తప్పకుండా స్వామివారి పెట్టాల్సింది అన్నం నైవేద్యమే. ఎందుకంటే ఆయన ఎవరికైతే దానం చేయాలనుకుంటున్నామో, ఏదైతే 10 మంది పంచాలనుకుంటున్నామో అదే పెడతారు. కొంతమంది శనగలు, ఉడికించిన శనగలు పెడతారు, కొంతమంది బొబ్బట్లు పెడతారు, కొన్ని ప్రాంతాల్లో ఈ వడపప్పు పెడతారు, పానకం పెడతారు. అంటే ఎవరి తత్వం వాళ్ళు, విష్ణు తత్వంగా పెట్టే వాళ్ళు వడపప్పు, పానకం, ఈ వాటి గారెలు, బూరెలు పెడతారు. శివునికి కొంతమంది వచ్చేసి అన్నం, పులిహోర లాంటివి పెడతారు. బ్రహ్మగారికి వచ్చేసరికి మీకు దద్దోజనము, అలాగే పాయసం పెడతారు. ఇలా ఎవరికి ఇష్టమైన పదార్థం తప్ప ఒక ప్రత్యేకమైన పదార్థం లేదు. మ్యాక్సిమం అని పెట్టాల్సింది ఏం చెప్పాలంటే మినప వడలు పెట్టాలి ఆయనకి. మినప వడలు ఆయనకి నైవేద్యంగా పెట్టాలి. రవ్వ లడ్డులు ఆయన నైవేద్యం పెట్టాలి. మినప సున్నుండలు ఆయన నైవేద్యంగా పెట్టాలి. అంటే ఇవి దత్తాత్రేయుడికి ఇష్టమైన పదార్థం చెప్తారు. ఎందుకు ఇవి పెట్టాలంటే ఆరోగ్యవంత లక్షణం. చాలా మంది చేస్తారంటే దత్తాత్రేయ స్వామి దగ్గరికి పిచ్చున్న వాళ్ళు, అటిజంతో ఉన్న వాళ్ళు పూజ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా పిల్లల పేరు కోసం మీరు ధ్యానం చేయండి. పిల్లల చేత దత్తనామస్మరణ చేయించండి. అటిజం నుంచి బయటపడతారు. అలాగే ఎవరికైనా సరే మానసికమైనటువంటి వికలత్వం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు దత్తుని పూజిస్తే తప్పకుండా అటువంటి మానసిక వికలత్వం నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు గానగాపురం దర్శనానికి వెళ్ళినా, మీరు పీఠాపురం అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళినా, తర్వాత మనకి కొల్హాపురం స్వామివారి దర్శనానికి వెళ్ళినా అద్భుతమైనటువంటి అనుకూలం ఉంటుంది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టుగా వీధిలో ఒక రాయి దొరికింది, దానికి శుభ్రంగా ఇంత పసుపు పెట్టి, గంధం పెట్టి, ఆయన దత్త స్వరూపం శుభ్రంగా ధ్యానం చేసుకోండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజు చేయకూడనివి ఏమైనా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే బ్రహ్మచర్యం తప్పకుండా చేయాలి. ఇందాక స్వామి మీరు పాయసం పెడితే పిల్లలు పుడుతున్నారు, మళ్ళీ ఎంబడే బ్రహ్మచర్యం అంటారు అనేటువంటి డౌట్ చాలా మందికి వస్తుంది. కొంటే కామెంట్స్ ఉంటాయిగా, వాళ్ళు కూడా స్వీకరిద్దాం మనం. ఆ కొంటే కామెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం యాక్సెప్ట్ చేద్దాం. అంటే ఇవాళ బ్రహ్మచర్యం వల్ల నీలో అండోత్పత్తిగా ఆడపిల్లకి, పురుషులకి వీరెక్కడ వృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది. పాయసం తినంగానే సంతానం అవుతుంది కాదు, ఆ పాయసం వల్ల నీకు ఉండేటువంటి చైతన్య సిద్ధి, సంతాన ఉపయుక్తమైనటువంటి ఒక రకమైనటువంటి క్రోమోజోన్స్ కానీ, హార్మోన్స్ కానీ బ్యాలెన్స్డ్గా బయటికి వచ్చే అవకాశం. తద్వారా మీకు 2వ రోజు, 5వ రోజు సత్సంతాన ప్రాప్తి అవుతుంది. బ్రహ్మచర్య దీక్ష ఒకటి. సుఖాసనం ఉండకూడదు, అంటే శయనం, అంటే కింద పడుకోవాలి. మనం కింద బ్రహ్మచర్య దీక్షలో కింద పడుకోవాలంటే చాప వేసుకొని నెల మీద పడుకోవాలి, దిండు పెట్టుకోకూడదు. ఇలా బ్రహ్మచర్య దీక్ష తీసుకునేటువంటి ప్రయత్నం చేసి మరునాడు కూడా దత్తుడిని పూజించి స్వామివారికి ఒకరికైనా అన్నం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి. ఈరోజు మనకు వీలైతే పూర్తిగా నక్తం ఉండాలి. అంటే నక్తం అంటే ఉపవాసంగా ఉండి స్వామిని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటల స్వామిని పూజించే ప్రయత్నం. మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తాను స్వామి, ఎవడొద్దన్నాడు మళ్ళీ? ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో శ్రీ దత్త శరణమమ్మ 5 నిమిషాలు బ్రేక్ లేదా మీకు? బ్రేక్ ఉందిగా. 5 నిమిషాల్లో దమ్ము కొట్టకుండా, కాఫీ తాగకుండా అక్కడ వీళ్ళ మూల కూర్చోండి. రెస్ట్ రూమ్ ఉంటుంది ఒకటి, హాయిగా అక్కడ రిలాక్స్ అవ్వడానికి. అక్కడ కూర్చొని శుభ్రంగా, రెస్ట్ రూమ్ అంటే బాత్రూమ్ కాదండి, అంటే ఒక రిలాక్స్ అవ్వడం రూమ్ ఉంటుంది. దాంట్లో కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి మధ్యాహ్నం పూట. సాయంత్రం ఇంటికి వచ్చారు, స్నానం చేయండి, మళ్ళీ శివాలయానికో, విష్ణువాలయానికో, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. తప్పకుండా అక్కడ ధ్యానం చేసుకోండి. ఆ రోజు నక్తంగా ఉండండి. నక్తం అంటే మళ్ళీ పూర్తి ఉపవాసమా? లేదు. 2 పళ్ళు తినండి మధ్యాహ్నం. రాత్రికి 2 పళ్ళు తిని 1 గ్లాసు పాలు తాగండి. మరునాడు మళ్ళీ స్వామివారికి పూజించి, మరి గుడికి వెళ్ళండి, లేదంటే పూజించి స్వామివారికి తప్పకుండా నివేదన చేసి, ఎవరో ఒకళ్ళకి, మీరు ఆఫీస్కి వెళ్ళే లోపల ఒక్కడికి భోజనం పెట్టండి. లేదు ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు బాక్స్ కట్టుకోండి, తినకండి, బాక్స్ పెట్టుకోండి. వెళ్తూ ఒక ప్యాకెట్, భోజనం ప్యాకెట్ మీ ఆవిడతో తయారు చేయించుకోండి. తీసుకొని వెళ్తూ ఒకళ్ళ చేతిలో పెట్టేసి దత్తాత్రేయ స్వామి దేవత అర్పణమస్తు అనుకొని మీరు ఆఫీస్కి వెళ్ళి అప్పుడు భోజనం చేయండి. ఇది ఈ పద్ధతి ప్రకారం చేస్తే దత్తుడు అనుగ్రహం తప్పకుండా మనకు ఉంటుంది. ధన్యవాదాలు. శుభమస్తు. దత్తాత్రేయ స్వామి దేవత అర్పణమస్తు. సర్వం దత్తార్పణం.